ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. జెర్మాయా చాప్టర్ 12 వర్సెస్ 1-5 ఆ వచన భాగాన్ని వినండి. యెహోవా, నేను నీతో వాదించున్నప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెను వలె వారిని హతము చేయుము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? ఈ యొక్క 5 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేవుడికి అండ్ ఇర్మియాకి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. మొదటి 4 వచనాల్లో ఇర్మియా దేవుడి ఎదుట తన ఆయాసమును ఆయన వెలగక్కుతున్నాడు. అండ్ తర్వాత దేవుడు ఇర్మియాని ప్రశ్నిస్తున్నాడు, లేకపోతే ఇర్మియాకి కావలసినటువంటి జ్ఞానోదయాన్ని దేవుడు సవాలు చేసేటువంటి వచనముల ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. ఇంతకీ ఇర్మియాకి దేవుడి ఎదుట ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకని యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడతావు, న్యాయం విధించడం గురించి నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు. ఎందుకంటే ఇర్మియాకు ఒకటి తెలుసు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు నీతి గలవాడు, దేవుడు ఏది చేసినా కూడా కరెక్ట్గా చేస్తాడు. కానీ ఇర్మియాకున్నటువంటి సమస్య, ఇర్మియాకున్నటువంటి ప్రశ్న, ఇర్మియాని సతాయిస్తున్నటువంటి లేకపోతే సతమతము చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేల. ఈ భక్తిహీనులు ఇంత బాగా బలిసిపోతున్నారు, ఈ భక్తిహీనులు ఇంత బాగా అన్ని విషయాల్లో రాణిస్తున్నారు. వారు పెదవులతో నిన్ను స్తుతించి బొంకుతారు, వారి హృదయాల్లో నీకు స్థానమే లేదు, వారి హృదయం నీకు ఎంతో దూరంగా ఉంది. అయినా నీవు వారిని మరి నాటుతున్నావు, వారు వేరు తన్నుతున్నారు, వారు ఎదిగి ఫలాలు ఇస్తున్నారు అని చెప్పి వారిని ప్రకారం నీవు తీర్పు తీర్చు, వారి యొక్క సంగతి చూడు అని ఇర్మియా ఒక సహజమైనటువంటి మనిషిలాగా దేవుడి ఎదుట వాపోయాడు. అండ్ వారి ద్వారా కలిగేటువంటి నష్టము, దేశానికి వస్తున్నటువంటి అరిష్టం, అదంతా కూడా ఆయన అక్కడ చెప్తున్నప్పుడు దేవుడు 5వ వచనంలో 2 ప్రశ్నల ద్వారా ఇర్మియాని దేవుడు సంధించాడు. అండ్ ఇది గతంలో ఆసాపు అనేటువంటి భక్తిపరుడు కీర్తనాకారుడు కూడా 73వ కీర్తన అనుకుంటాం, దాంట్లో అన్యులను, దుష్టులను, భక్తిహీనులను చూసినప్పుడు వారు వర్ధిల్లుట అంటే వారు ప్రాస్పర్ అవుట చూసినప్పుడు దేవుడి ఆలయానికి వచ్చి చాలా బాధపడతాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయన కనువిప్పును కలిగిస్తాడో అప్పుడు అసలు సంగతి తెలుసుకొని వారు ఉదయాన్న మొలిచి సాయంత్రానికల్లా ఎండిపోయేటువంటి అగ్నిలో వేయబడేటువంటి గడ్డి వంటి వారే అని సత్యాన్ని గ్రహించినప్పుడు దేవుడిని స్తుతించకుండా, దేవుడిని గనపరచకుండా ఉండలేడు. సో ఇక్కడ అలాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఇర్మియాని సరిచేయడానికి దేవుడు 2 విషయాలు ఎత్తాడు. ఒకటి, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా, నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు. అంటే ఇతర పరుగు తీసేటువంటి మనుషులతో నీవు పరుగు తీసినప్పుడే నువ్వు అలసిపోతున్నావు, ఇక రేపు నీవు గుర్రాలతో పరుగు తీయాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటి ఇర్మియా అని దేవుడు అడుగుతున్నాడు. అండ్ అక్కడ ఆయన వాడినటువంటి హీబ్రూ పదానికి, మామూలుగా పరిగెత్తే వారితో పరిగెడితే నీకు హృదయంలో మంట పుట్టదు, కానీ నీవు రేపు గుర్రాలతో పరిగెత్తాల్సి వస్తే ఎంత వేగంగా అవి పరిగెడతాయి, అంత వేగంగా నువ్వు పరిగెడితే నీ హృదయంలో మంట పుడుతుంది, నీ హృదయం కాలుతుంది, మరి దానికి నువ్వు ఎట్లా తట్టుకుంటావు అంటున్నాడు. సో దేవుడు ఎంత వివేకి అండ్ తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులను ఏ ప్రకారము తీర్చిదిద్దుతాడు, వారిని ఏ ప్రకారము సరిచేస్తాడు, పటిష్టపరుస్తాడో ఈ వచనము ద్వారా మనం తెలుసుకోవచ్చు. 2వ ప్రశ్న ఏంటి? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమీ చేయుదువు? అంటే నీవు ఇప్పుడు నీ యొక్క స్వస్థలంలో ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడే నీవు ఇట్లా సతమతం అవుతూ ఉంటే, రేపు ఉపద్రవమును కల్పించేటువంటి స్థలంలోనికి నీవు వస్తే అక్కడ నీవు ఎట్లా భరిస్తావు అని అడుగుతున్నాడు.
ఈ యొక్క యోర్దాను మరి వాక్యంలో వారు హీబ్రూ నుండి తీసుకున్నప్పుడు దాన్ని అనువదించినప్పుడు తర్జుమా చేసినప్పుడు 2 రకాలుగా స్కాలర్స్ దాన్ని తర్జుమా చేస్తారు. తెలుగులో యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు, అంటే నీవున్న స్థలంలో అట్లాంటి ప్రవాహం ఏమీ లేదు, కానీ సంవత్సరంలో ఎప్పుడైతే బాగా వర్షాలు పడతాయో అప్పుడు యోర్దాను యొక్క ప్రవాహం వేగంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు అది చాలా బలంగా, వేగంగా, ఉధృతంగా ప్రవహిస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు అట్లా నీళ్లు లేని స్థలంలో నెమ్మదిగా ఉన్నావు. ఇప్పుడు నీళ్లున్న స్థలంలోనికి వస్తే నీ పరిస్థితి ఏంటి? నీవు ఏ రకమైనటువంటి ముళ్ళ తుప్పలు లేని స్థలంలో బాగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, కానీ ముళ్ళ తుప్పలతో కూడుకున్నటువంటి యోర్దాను అరణ్యంలో నీవెట్లా మసులుకుంటావు అని ఇర్మియాని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సో ఇర్మియా తప్పకుండా యెరూషలేములో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల గురించి, ఆయనకి భవిష్యత్తులో కలగబోయేటువంటి విషమ పరిస్థితుల గురించి దేవుడు ముందుగానే ఆయన్ని సిద్ధపరుస్తున్నాడు. యెరూషలేం ఎక్స్పీరియన్స్. అందుకనే ఒకప్పటి భక్తులు ఏమనేవారంటే, ఇర్మియాకి యెరూషలేం ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండింది, పౌలుకి యెరూషలేం అనుభవం ఉండింది, యేసుక్రీస్తు యెరూషలేం అనుభవం గుండా బయటకు వచ్చాడు, విజయశాలిగా నిలబడ్డాడు. సో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి, దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తప్పకుండా యెరూషలేం అనుభవం ఉంటుంది. అంటే యెరూషలేములో వారు శ్రమల పాలవుతారు, యెరూషలేములో వారు బంధించబడతారు, యెరూషలేములో వారు చెరలో వేయబడతారు, యెరూషలేములో వారు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇర్మియా చిన్న కష్టాలకి, చిన్న అసౌకర్యాలకి, చిన్న విషయాలకి చంచల మనస్కుడిగా చలించిపోతున్నాడు. ఇర్మియా, నీవు చిన్న విషయాలకే ఇట్లా పడిపోయేటువంటి వ్యక్తిగా అవుతే, రేపు ఇంకా పెద్దవి నీ జీవితంలోనికి నేను అనుమతిస్తాను కదా, పెద్ద శ్రమలు వస్తాయి, పెద్ద సమస్యలు వస్తాయి, పెద్ద పరిస్థితులు వస్తాయి, హింసలు వస్తాయి, అప్పుడు నీవు ఎట్లా నిలబడతావని దేవుడు ఇర్మియాని ప్రశ్నిస్తున్నాడు. క్రైస్తవ్యంలో కూడా చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వాసిగా మారిన తర్వాత, విశ్వాస జీవితంలో పెరుగుతున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు రాగానే వారు ఏమనుకుంటారు, యేసుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అనుకున్నాం, యేసుని నమ్ముకుంటే కష్టాలు వస్తున్నాయి ఏంటి? ఎంతోమంది నాతో అన్నారు ఈ మాట, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మా శ్రమలు పెరిగిపోయాయి, బాప్తిస్మం కన్నా ముందు మేము బాగున్నాం, బాప్తిస్మం పొందిన తర్వాత మేము ఒక కుంపటిలాగా మా కింద అగ్ని మండుతున్నట్టు అనిపిస్తోంది, ఆ యొక్క బర్నింగ్ ఫీలింగ్ మాకు కలుగుతోంది. తప్పకుండా నీవు దేవుడికి దగ్గరగా వచ్చినప్పుడు, లోకానికి దూరంగా పోయినప్పుడు, శరీరానికి దూరంగా పోయినప్పుడు, సాతానుకు దూరంగా పోయినప్పుడు, ఈ లోకము అండ్ సాతాను అండ్ శరీరము నీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, వాటి ఒత్తిడి నీ మీద వేసినప్పుడు నీకు తప్పకుండా వేడి అనేది, ఒత్తిడి అనేది రెండు తగులుతాయి. అట్లాంటప్పుడు నువ్వు తట్టుకోవాలి. తట్టుకోవడానికే దేవుడు నిన్ను తనతో రమ్మన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో యేసుప్రభు అందుకే ఈ మాట చెప్పారు, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగలిని నీవు అట్లా పెట్టుకుని దాన్ని చూస్తుంటే నీకేం సమస్య అనిపించదు. నాగటి మీద చెయ్యేసి పోజ్ ఇచ్చి సెల్ఫీ దిగినా నీకేమి సమస్య అనిపించదు. కానీ నువ్వు నాగలి పట్టుకొని దున్నడం మొదలుపెట్టు, 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు రోజంతా దున్ను, నీవెంత అలసిపోతావు, నీవెంత చెమట కక్కుతావు, నీ ఒళ్ళు ఎంత హూనమవుతుంది. సో అది చెప్తున్నాడు, నాగలి పట్టుకోవడానికి, నాగలి పెట్టుకోవడానికి కాదు నేను మిమ్మల్ని పిలిచింది, నాగలి పట్టుకొని ముందుకు సాగడానికి పిలిచాను. సో అది తెలిసి క్రైస్తవ విశ్వాసం భక్తిలోనికి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న సమస్యలను బట్టి సతమతమైపోయి, ఆలోచనలో పడిపోయి దేవుడి మీద ఆయాసపడడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇర్మియా ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. లైఫ్లో తప్పకుండా సమస్యలు వస్తాయి, లైఫ్లో తప్పకుండా శ్రమలు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, అవిశ్వాసులకు వస్తాయి. వ్యక్తిగతంగా మనకి శ్రమలు వస్తాయి, ఆరోగ్యపరమైన శ్రమలు కావచ్చు, ఆర్థికపరమైన శ్రమలు కావచ్చు, కుటుంబపరంగా మనకి శ్రమలు వస్తాయి. పరిచర్య చేసేవారమైతే దాంట్లో మనకి శ్రమలు వస్తాయి, సాక్షిగా ఉంటే శ్రమలు వస్తాయి. నువ్వు కేవలం ఒక సింపుల్ బిలీవర్గా ఉన్నా కూడా నీకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే బిలీవర్, విశ్వాసి వాక్యానికి విధేయత చూపినప్పుడు తప్పకుండా దానికి విధేయత చూపని వారితో శ్రమల పాలు అవుతాడు. అండ్ కమ్యూనిటీలో, అంటే తాను బ్రతుకుతున్నటువంటి సమాజంలో అతనికి శ్రమలు ఎదురవ్వచ్చు. దేశము సంక్షోభంలోనికి వచ్చినప్పుడు శ్రమలు ఎదురవ్వచ్చు. కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు మూతపడి ఎంతో శ్రమల పాలయ్యారు. శ్రమలు వస్తాయి, అట్లా ఎన్నో రకాల శ్రమలు వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు శ్రమలు వస్తాయి. సో దేవుడు అంటున్నాడు, వీటిని తట్టుకోవడమే జీవితం, వీటిని జయించడమే జీవితం. దేవుడు లేనివాడు ఎట్లా మసులుకుంటున్నాడు, దేవుడు గలవాడు కూడా అట్లాగే మసులుకుంటే లాభం ఏంటి?
సో దేవుడు నాకు బలము, దేవుడు నాకు జీవము, దేవుడే నాకు సమస్తము, దేవుడి వలన నాకు జయం అనుకునేటువంటి వాడు ఎంతగా ఆలోచించాలి. వారిలో ఎంత ఓర్పు ఉండాలి, వారికి ఎంత సహనం ఉండాలి, వారికి ఎంత పట్టుదల ఉండాలి, వారికి ఎంత దీర్ఘశాంతం ఉండాలి, అండ్ దేవుడి మీద ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి. సో 1914లో అర్నెస్ట్ షాకల్టన్ అండ్ బృందం అంటార్టికాని సీ టు సీ, సముద్రం నుండి సముద్రం వరకు దాటుదామని ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగాన్ని వారు మొదలుపెట్టారు. సో వారందరూ కలిసి ఓడ ఎక్కారు. దాని పేరు ఎండ్యూరెన్స్. కాకపోతే అది కొంత కాలానికి ఐస్ మధ్యలో ఇరుకబడిపోయింది, ట్రాప్డ్ బై ఐస్. సో దాంట్లో నుండి ఓడను బయటికి తీసే ప్రయత్నం వారు చేశారు. క్రూ అంతా, దాంట్లో ఉన్నటువంటి వారందరూ దిగిపోయారు. ఓడను జాగ్రత్తగా బయటికి తీద్దామనుకున్నారు, కానీ ఐస్ ఎంత బలంగా ఆ ప్రాంతంలో ఉండిందంటే సముద్రంలో, అది ఓడని క్రష్ చేసేసింది, ఓడని అది నాశనము చేసింది. సో ఇక ఆ టైంలో ఆ మనుషులందరూ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వారు అక్కడ ఉంటే అర్నెస్ట్ షాకల్టన్, ఆయనే నాయకుడు, ఆయనే వారిని తీసుకుని వచ్చాడు. సో అప్పుడు షాకల్టన్ ఏం చేశాడు, తన వారిని రక్షించుటకు ఒక చిన్న లైఫ్ బోట్ తీసుకొని దాంట్లో కొందరిని పెట్టుకొని బయలుదేరాడు. అట్లా ఆయన ప్రయాణమై ఆ యొక్క సముద్రం మీద, ఎందుకంటే తన వారందరూ కూడా చిన్న ఎలిఫెంట్ ఐలాండ్ మీద వదిలిపెట్టబడ్డారు, అక్కడ ఏమీ లేవు. ఈయన 720 మైళ్ళు ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చేశాడు. చివరికి ఆయనకి ఎవరో హెల్ప్ చేయడానికి రెడీ అయితే మరలా వెనక్కొచ్చి ఆ ఎలిఫెంట్ ఐలాండ్ మీద ఉన్న ప్రతి మనిషిని, ఎవరినైతే ఆయన తీసుకుని వచ్చాడో అక్కడికి, ప్రతి ఒక్కరిని సజీవుల లెక్కలో వెనక్కి తీసుకొని వారి యొక్క గృహాలకి చేర్చాడు. సో అతని గురించి చరిత్రలో ప్రపంచమంతా ఏం చెప్పుకుంటుందంటే, అబ్బా ఎంత పట్టుదల కలిగిన మనిషి, ఎంత ధైర్యము కలిగిన మనిషి, పట్టు విడవనటువంటి వ్యక్తి, తను అనుకున్నది సాధించినటువంటి వ్యక్తి, విపత్కర పరిస్థితుల్లో కూడా సన్నగిల్లనటువంటి వ్యక్తి. సో అంత ఎండ్యూరెన్స్, అంటే అంత భరించేటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి అర్నెస్ట్ షాకల్టన్. సో ఇర్మియాని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కూడా అట్లా తట్టుకోవాలి. ఇప్పుడు దీంతోనే నువ్వు పరిగెత్తలేకపోతే రేపు గుర్రాలతో ఎట్లా పరిగెడతావు? మంచి స్థలంలోనే నీవు ఇట్లా అయిపోతే రేపు యోర్దాను ఉప్పెన్లాగా ప్రవహించినప్పుడు, లేకపోతే ఆ యొక్క అరణ్యంలో, ఆ యొక్క అసౌకర్యంలో నీవెట్లా బ్రతుకుతావు? కనుక ఇవన్నీ మనకి దేవుడి మీద ఇంకా విశ్వాసాన్ని పెంచి, దేవుడి మీద ఇంకా పట్టును పెంచి, దేవుడితో మనం అవినావ సంబంధంలో ఉండి జయించేటువంటి వారిగా మనల్ని తయారు చేయాలి. అంతేగాని మనల్ని బలహీనపరచకూడదు, మన విశ్వాసంలో మనం సన్నగిల్లేటట్టు, వెనక్కి తిరిగేటట్టు చేయకూడదు. అది దేవుడి యొక్క సందేశం ఇర్మియాకి, అదే దేవుడి సందేశం మనందరికీ. కాకపోతే ఒక చివరి వచనంతో నేను విడిచిపెడతాను. కీర్తన 37:5లో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇవి శ్రేష్టమైన మాటలు. నీ మార్గం, నీ ఎదుట ఉన్నటువంటి మార్గం ఎంత కష్టతరమైందన్నా సరే అది దేవుడికి అప్పగించేయి, ఆయన్ని నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు, ఆయన నిన్ను గమ్యానికి చేరుస్తాడు. నీవు విరిగిపోకుండా, పగిలిపోకుండా, నువ్వు పడిపోకుండా ఆయన నిన్ను నిలబెడతాడు, నడుపుతాడు, పరిగెత్తింపజేస్తాడు, పోరాటంలో జయమును పొందేటట్టు చేస్తాడు. అది దేవుడి గొప్పతనం. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము బలహీనులముగా ఉండకూడదు. సో మరొకసారి, నీ వాక్యమే సత్యం, ఆయన వాక్యము సత్యం, ఆయన వాక్యము ద్వారానే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం లభిస్తుంది. కనుక వాక్యము చేత పోషించబడాలి, వాక్యము చేతే మనము జీవించాలి. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి దేవుడు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.